సచిన్, ప్రస్తుతానికి మనం ముసాపేటలోని శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాం. ముసాపేటలోని శ్రీరాములు థియేటర్ గత కొద్ది రోజులుగా ఆ థియేటర్ మొత్తం కూడా రెనోవేట్ చేయడానికి ఇక్కడ షోస్ కూడా ఏమీ వేయకుండా పెద్దితో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజే పెద్ది సినిమాతో ఇక్కడ రెనోవేషన్ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ది ఇప్పటికే మనం భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ రిలీజ్ అవబోతుంది. చాలా సస్పెన్స్ తర్వాత, అంటే తెలంగాణలో నైజాంలో ప్రీమియర్స్ ఉంటాయా లేదా, టికెట్ హైక్స్ ఉంటాయా లేదా అనేది నిన్న నైట్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. సో ఫైనల్లీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి జియో వచ్చిన తర్వాత ప్రీమియర్స్ తో పెద్ద రిలీజ్ అవబోతుంది. ప్రస్తుతం శ్రీరాములు థియేటర్ దగ్గర చూడొచ్చు ఎంత హంగామా జరుగుతుంది, ఎంత హడావుడి జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంట్రన్స్ లో చూడవచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బంది దాదాపు 20 మంది రోప్స్ పట్టుకుని ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఉపాసన రాబోతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రామ్ చరణ్ మూవీని చూడడానికి ఉపాసనతో పాటు మెగా ఫ్యామిలీ, సో వాళ్ళంతా కూడా ఒక 15 మెంబర్స్ వరకు ఇక్కడ థియేటర్లో సినిమా చూడబోతున్నారు. సో వీళ్ళ మధ్య, అభిమానుల మధ్య పెద్ద సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్ కి ఉపాసన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రాబోతున్నారు. సో అందుకని ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్స్ అంతా కూడా చాలా హంగామా చేస్తున్నారు. ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకుని ప్రీమియర్ షోకి. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఈ రోజు ప్రీమియర్ షోకి 600 రూపీస్ హైక్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇంకా 10 days పాటు సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపీస్ అండ్ ఇంకా మల్టీప్లెక్స్ లో 125 రూపీస్ హైక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక పెద్ద పండగ లాంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రిలీజ్ అవడం, ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఈ మూవీ హిట్ అవడం అనేది చాలా అవసరమైన పరిస్థితి. సింగిల్ స్క్రీన్స్ ఇంత కళకళలాడడం, ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ కి ఇంతలాగా తరలి రావడం, ఆడియన్స్ అందరూ కూడా ఇలా థియేటర్లకు రావడం అనేది చాలా కాలం తర్వాత. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అన్ని మూతపడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి పెద్ద మూవీ, అది పెద్ద మూవీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ రిలీజ్ అవడం థియేటర్లు మొత్తం కూడా కళకళలాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా హంగామా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఉపాసనగా ఇక్కడికి రాబోతున్నారు. సో ఉపాసన వస్తున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఎంట్రీ వరకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది అంతా కూడా టైట్ సెక్యూరిటీతో ఫ్యాన్స్ అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవ్వరూ కూడా, ఎందుకంటే ఉపాసన వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ, సో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి. సో ఓవైపు డప్పులతో, టపాసులతో ఫుల్ ఎంజాయ్ మోడ్ లో ఇక్కడ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అయితే కనిపిస్తున్నారు. సో మొత్తం అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. సో అందరూ కూడా పెద్ద ఇక్కడ క్యాప్స్ తో అందరూ కూడా ఇక్కడ మరికొద్ది సేపట్లో సినిమా చూడడానికి థియేటర్స్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సినిమా మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? భయ్యా, ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ ప్రీమియర్స్ ఉంటాయని? ఆలోచించలే, లేదనుకున్నాం. 7కే స్టార్ట్ అవ్వాలి. ఆంధ్రలో అయితే 7 గంటలకే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడే బాగా దారుణంగా ఏడిపించారు మూవీకి అయితే. టీజర్ నచ్చిందా, ట్రైలర్ నచ్చిందా, సాంగ్స్ నచ్చినాయా, ఏం నచ్చాయి? మొత్తం మూవీ నచ్చింది. ఆల్రెడీ టాక్ ఫస్ట్ హాఫ్ అక్కడ అయిపోయింది కంప్లీట్ ఆంధ్రలో. ఇప్పుడే ఫ్యాన్స్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి, మరికొద్ది సేపట్లో లోపలికి వెళ్ళడానికి ఇంకాస్త టైం ఉంది కాబట్టి ఇక్కడ మెగా ఫ్యాన్స్ అంతా కూడా రామ్ చరణ్ వస్తారు అనుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఉపాసన అయితే వస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఉపాసనతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి ఒక 15 మెంబర్స్ వరకు వస్తున్నారు. సో వెహికల్స్ ఆల్రెడీ వస్తున్నాయి. సో వాళ్ళు రావడం జరుగుతుంది. సినిమా మొదటి నుంచి కూడా లాస్ట్ వరకు కూడా వాళ్ళు థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ మధ్యలో సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తారు అని ఎదురు చూస్తున్న పరిస్థితి. సో అందరూ కూడా పెద్ద రిబ్బన్స్ తో, పెద్ద క్యాప్స్ తో థియేటర్ ముందు టికెట్స్ తీసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. రైట్, మనం చూడొచ్చు పెద్ద వెహికల్.
సో ఈ వెహికల్ సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అయింది. సో ఇక్కడ పెద్ద వెహికల్ ఉంది. సో ఈ వెహికల్ ముందు నుంచి కూడా ప్రమోషన్ కోసం వెహికల్ని ఫ్యాన్స్ కొంతమంది పెద్ద వెహికల్ అంటూ కూడా పెద్ద వెహికల్ని తయారు చేశారు. మొత్తం రామ్ చరణ్ పోస్టర్స్తో పెద్ద టైటిల్తో ఈ వెహికల్ని మొత్తం కూడా బాగా వైరల్ చేయడం జరిగింది. సో ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి మరికొద్ది సేపట్లో సెలబ్రిటీస్ కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొంతమంది సెలబ్రిటీస్ ఇక్కడ సినిమా చూడడానికి రాబోతున్నారు మరికొద్ది సేపట్లో. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్లోనే ఒక మాస్ సినిమా చూడాలంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సింగిల్ స్క్రీన్స్లోనే ఉంటుంది. అది కూడా శ్రీరాములు థియేటర్ అంటే ఒక సెంటిమెంట్. మ్యాక్సిమం ఇండస్ట్రీలో అందరికీ కూడా సింగిల్ స్క్రీన్స్లో శ్రీరాములు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అందుకని సెలబ్రిటీస్ అందరూ కూడా సింగిల్ స్క్రీన్స్లో సినిమా చూడాలంటే ఇక్కడికి వచ్చే సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. సో అది కూడా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ని శ్రీరాములు థియేటర్ని రెనోవేట్ చేశారు. లోపల సౌండ్ సిస్టమ్ కానీ అండ్ ఇంకా చైర్ సిట్టింగ్ కానీ అంతా కూడా రెనోవేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకొంత బాగుండబోతుంది. సో పెద్ద సినిమాతో అది మొదలవబోతుంది. సో ఇక్కడికి మొత్తం కూడా సెలబ్రిటీస్ కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. సో అందుకని ఇక్కడ పెద్ద వెహికల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా బాగా హంగామా చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరితో మాట్లాడదాం ఒకసారి. భయ్ ఎక్కడి నుంచి మా పెద్దోడు అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్రో ఒకటే బాక్స్ ఆఫీస్ అమ్మ మౌడు రామ్ చరణ్ అన్న ఒకడే మా అన్నని అంతకుముందు ఒకటి ఏం చేశారు మూవీకి ఒకసారి ఎగతాలు చేసిరు. అంత పెద్ద మూవీ తీసిరు అట్లా ఫ్లాప్ అయ్యిండు అని చెప్పారు. కానీ ఒక్కడే బాక్స్ ఆఫీస్ ఇది మొగడు ఓడు మా అన్న రాముడు భీముడు రామ్ చరణ్ అన్న బాక్స్ ఆఫీస్ మౌడు ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయింది చెప్పి ఏదో అన్నారు. కానీ ఒకటి నేను సింపుల్ ఒక క్వశ్చన్ మీ వీడియో కడతానా? ఒకటి కొడితే బాక్స్ ఆఫీస్ అమ్మ మౌడు మెగా ఫ్యామిలీకి ఒక్కటే మగడు రామ్ చరణ్ అన్న. జై గ్లోబల్ స్టార్. రికార్డ్స్ అంటే రామ్ చరణ్ అంటే రికార్డ్స్. ఓకే ప్రేమ నాయకుడు ఎవరు అంటే రామ్ చరణ్. ప్రేమ నాయకుడు బాంధవుడు. చరణ్ బాబు కొడితే ఎట్లా ఉంటుందో అందరు చూస్తారా? చరణ్ బాబు గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ఈ మూవీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్. ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ కి జస్టిఫికేషన్ పెద్ద మూవీ తీసుకొస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా అది ప్రూవ్ చేయబోతుంది అని ప్రూవ్ అయింది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇండియాకి మొగడు రామ్ చరణ్ అన్న మాట్లాడండి. ఇండియాకి ఒకటే గ్లోబల్ స్టార్ ఆడు రామ్ చరణ్. ఇండియాకి ఒకటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడు ఆయనకి ఎందుకు గ్లోబల్ స్టార్ అనేది. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనేది ఊరికనే రాదు, కష్టపడ్డాడు. సో ఈ సినిమాతో ఆయన ఎందుకు ఆయనకి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చిందో ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారు ఆయన. ఎందుకంటే మన తెలుగు మట్టి సినిమాలు ఇప్పుడు దంగలు ఉంది, ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయింది. 2016లో రిలీజ్ అయింది. లిరిక్ రైటర్ ఎవరంటే మన అనంత శ్రీరామ్.
అందరూ శ్రీరామ్ ఏం చెప్పంటే సంవత్సరానికి సంవత్సరానికి ఒక సిటీ సినిమా వస్తే 10 సంవత్సరాలకి ఒక గొప్ప సినిమా వస్తున్నాడు. ఆ గొప్ప సినిమా పెద్ది. ఆ గొప్ప సినిమా పెద్ది. ఒక నిమిషం. ఆ గొప్ప సినిమా పెద్ది. ఆయన ఏమి ఊరికే సచిన్ ఇప్పుడే డైరెక్టర్ సాయి రాజేష్ అండ్ ఇంకా ఎస్కేఎన్ కూడా వచ్చారు. సో ఇప్పుడే థియేటర్ లోపలికి వెళుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారి సాయి రాజేష్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి అసలు పెద్ది మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్లాక్ బస్టర్ వైబ్స్ అండి. ఇది బ్లాక్ బస్టర్ వైబ్స్ గట్టిగా కొడుతున్నాం నెక్స్ట్ లెవెల్. సింగిల్ స్క్రీన్స్ లో ఈ కళ చూసి ఎలా అనిపిస్తుంది? సింగిల్ స్క్రీన్స్ కి ఆడియన్స్ అందరూ వచ్చి ఒక పండుగ వాతావరణంలో మళ్ళీ సెలబ్రేట్ బ్రతుకు సినిమాలు ఎలా రిలీజ్ అయితే అనిపిస్తుంది అనేది ఈరోజు ఆక్సిజన్ అండి, ఇండస్ట్రీకి ఆక్సిజన్. ఆడియన్స్ ఒక్కటే కాదు, మీడియా కూడా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే లైక్ ఈ సినిమా హిట్ అవ్వాలి, అందరికి అందరం సర్వైవ్. రామ్ చరణ్ మేక్ ఓవర్ ఎలా ఉంది? రామ్ చరణ్ మేక్ ఓవర్ ఎట్లా అనిపించింది? గ్రేట్ అండి, లైక్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఇది పరిస్థితి. సో డైరెక్టర్ సాయి రాజేష్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు థియేటర్ కి. థియేటర్స్ దగ్గర ఆడియన్స్ అందరూ ఇలా కళకళలాడడం, థియేటర్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో పెద్ది అనే మూవీ ఇప్పుడు సో ఇంత బజ్ క్రియేట్ చేయడం, మళ్ళీ థియేటర్స్ కి ఆడియన్స్ తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు. సో ఇంకా సెలబ్రిటీస్ ఇంకా చాలా మంది సింగిల్ స్క్రీన్స్ లో చూడడానికి, శ్రీరాములు థియేటర్ లోనే చూడడానికి ఇంకా చాలా మంది రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఉపాసన కూడా వస్తున్నారు అండ్ ఇంకా ఎస్కేఎన్ వస్తున్నారు. సో సెలబ్రిటీస్ చాలా మంది ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి రాబోతున్నారు. చూపించే ప్రయత్నం చేస్తా. మరికొద్ది సేపట్లో ఇక్కడ స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. థియేటర్ లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఎస్కేఎన్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. రామ్ చరణ్ అంటే బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? రామ్ చిరుత. సాంగ్స్ ఆర్ ట్రైలర్ గ్లిమ్స్? ఏ సాంగ్ బాగా నచ్చింది? ఎలా అనిపిస్తుంది? ఇంత క్రౌడ్, చాలా రోజులైంది పెద్ద సినిమా రిలీజ్ అయ్యి, ఇంత హంగామా థియేటర్ దగ్గర చూసి. చాలా బాగుంది. డెఫినెట్లీ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది. రామ్ చరణ్ ఏ లుక్ మీకు బాగా నచ్చింది? కుస్తీ. మీకు బాగా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన కంటెంట్ ఏంటి? ఫస్ట్ షాట్ ఆర్ సాంగ్స్ ఆర్ ట్రైలర్? సాంగ్ ఏ సాంగ్ బాగా నచ్చింది? చిక్రీ సాంగ్. పహల్వాన్ లుక్ ఎలా? బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. థియేటర్ల పరిస్థితి చూడొచ్చు. మొత్తం స్క్రీన్ ముందు వరకు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో థియేటర్ మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద పెద్ద కనిపిస్తాడు, ఎంజాయ్ చేద్దామని మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. థియేటర్ మొత్తం కూడా రెనోవేట్ చేసిన తర్వాత ఆ శ్రీరాములు థియేటర్ లోపల కూడా చాలా బాగుంది. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ చాలా బాగా రెనోవేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ సీటింగ్ కానీ అండ్ ఇంకా స్క్రీన్ కానీ అండ్ ఇంకా మొత్తం సౌండ్ సిస్టమ్ కూడా మొత్తం కూడా చాలా బాగా రెనోవేట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఆ మొట్టమొదటిసారి పెద్ద మూవీతోనే ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. రెనోవేషన్ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా స్క్రీనింగ్ ఎప్పుడు పడుతుంది, స్క్రీన్ మీద పెద్ద రామ్ చరణ్ ఎప్పుడు కనిపిస్తాడు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఉపాసన కోసం కూడా బయట ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా వస్తారు అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో శ్రీరాములు థియేటర్ కి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో పెద్ద స్క్రీన్ మీద చూడడానికి మొత్తం అంతా కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో ఆల్రెడీ షో పడిపోయింది. 8 o'clock షో పడిపోయింది. షో పడిపోయిన తర్వాత అక్కడ రివ్యూస్ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. అక్కడ సినిమా ఎలా ఉంది, ఇప్పుడు జరిగిన 1 hour ఎలా ఉంది. సో ఉపాసన ఎంటర్ అవుతున్నారు, థియేటర్ లోపలికి వస్తున్నారు. సో మొత్తం కూడా సిబ్బంది మొత్తం ఇక్కడ
మొత్తం ఫ్యాన్స్ అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి, బారికేడ్లతో అండ్ ఇంకా రోప్స్ తో. ఎవరు కూడా ముందుకు రాకుండా, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా సెక్యూరిటీ మొత్తం భద్రత ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రోప్స్ తో థియేటర్ స్క్రీన్ వరకు కూడా పోలీసులు వస్తున్న విజువల్స్, పోలీస్ సిబ్బంది మొత్తం ఫ్యాన్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ లోపలికి తీసుకొస్తున్న విజువల్స్ లైవ్ లో చూడొచ్చు. అతను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు కదా, ఆ పోస్టర్ బాగుంది, హనుమాన్ లా కనిపించారు నాకు. చూసి ఎలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్, ఎలా ఉంది? సూపర్ సినిమా చూసొచ్చే చెప్తా. ఉపాసన ఇప్పుడే థియేటర్ లోపలికి విజువల్స్. యా ట్రైలర్ వాజ్ అమేజింగ్. బుచ్చి సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చూస్తాం. వచ్చాక మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఓకే, ఎందుకు రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం? రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ సూపర్. మనం రంగస్థలంలో చూసాం, RRR లో చూసాం. ఫస్ట్ లో అంత లేదు, బట్ నాకు రంగస్థలం RRR చూసాక రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. పెద్దిలో మీకు బాగా ఎక్సైట్ చేసిన ఆ గ్లిమ్స్ కానీ కంటెంట్ ఏంటి అసలు? ట్రైలరా, సాంగ్సా, ఏది బాగా ఎక్సైట్ చేసింది? సాంగ్స్ ఎలా చూసుకున్నా సాంగ్స్ అయితే సూపర్ హిట్, కానీ కంటెంట్ చూసుకుంటే తెలుస్తుంది ఒక ఊరు కోసం సంథింగ్ ఏదో చేస్తున్నాడు, ఒలింపిక్స్ ఆ టైప్ లో వెళ్తున్నాడు అని మాత్రం నాకు అర్థమైంది. గేమ్స్ మార్చుకొని, మేబీ క్రికెట్ ఒలింపిక్స్ లో ఉండదు కాబట్టి గేమ్ మార్చుకున్నాడు అని నా ఫీలింగ్. ఓకే, అదే నేను ఎక్స్పెక్ట్ చేశాను, మేబీ అది ఉంటుందని అనుకుంటున్నాను. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అనిపించింది? యా ఇట్ వాజ్ సూపర్. రామ్ చరణ్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ముందంత ఉందని అనుకోలేదు, బట్ ఇట్ వాజ్ తెలుస్తున్నారు. ఐ నీడ్ టు గో. థ్యాంక్ యూ. సో ఇక్కడ లేడీస్ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ తో వచ్చారు. సో అంతా కూడా ఆ రామ్ చరణ్ ని చాలా రోజుల తరువాత అండ్ ఇంకా ఆ స్క్రీన్ మీద బుచ్చిబాబు డైరెక్షన్ లో సుకుమార్ అసలు రంగస్థలంలో చిట్టిబాబుగా ఎలా చూపించారో మనం చూసాం. ఇప్పుడు సుకుమార్ శిష్యుడైనటువంటి బుచ్చిబాబు ఉప్పెన తర్వాత ఇటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో చేయడం, అది కూడా రెహమాన్ మ్యూజిక్ లో. సో సాంగ్స్ అన్ని కూడా ఎంత బజ్ క్రియేట్ చేయగలిగినాయి అనేది మనం చూసాం. చిక్రీ సాంగ్ కానీ, రై రై రారా కానీ, సో తర్వాత హెల్లెల్లో సాంగ్ కానీ, తర్వాత మస్సా మస్సా సాంగ్ కానీ, ప్రతి సాంగ్ కూడా రెహమాన్ చాలా మనసు పెట్టి కంపోజ్ చేసినట్టు బుచ్చిబాబు కూడా దగ్గరుండి తనకు ఇష్టమైన రెహమాన్ మ్యూజిక్ ని ఎలా వాడుకోవాలి, తన రూరల్ కంటెంట్ కి రెహమాన్ మ్యూజిక్ ని సో ఎట్లా మ్యూజిక్ తీసుకోవాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ని ఆయన రెహమాన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి తన దగ్గర నుంచి ఎటువంటి అవుట్పుట్ కావాలో అటువంటి అవుట్పుట్ ని ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా తీసుకున్నాడు. సో ఆ అవుట్పుట్ మనం ఫస్ట్ చిక్రీ సాంగ్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ ఇంకా తర్వాత జానీ మాస్టర్ కూడా మొత్తం మ్యాక్సిమం అన్ని సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేశారు. సో అన్నీ కూడా చాలా ప్లస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా సినిమా మీద చాలా బజ్ క్రియేట్ చేయగలిగింది. తర్వాత పెహల్వాన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్, బుచ్చిబాబు ఆ డైరెక్షన్ మార్క్ అనేది కనిపించింది. సో అండ్ ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద మూవీ టీంకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి చెప్పనంతగా, ఏ సినిమా గురించి ప్రమోట్ చేయనంతగా ఈ సినిమా గురించి చెప్తున్నారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా ఎప్పుడు ఏ సినిమా గురించి ఇంతగా మాట్లాడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం పెద్ద మూవీ గురించి ఫ్యాన్స్కి
ఒక మార్క్ అవుతుంది ఈ సినిమా. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR లాగా ఈ సినిమా కూడా నా కెరీర్లో ఒక మంచి మూవీ అవుతుంది, మంచి మూవీలా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డెఫినెట్గా బుచ్చి చాలా బాగా తీశారు, బాగా హ్యాండిల్ చేశారు, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అని చెప్పేసి అటు రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది. సో ఈవెంట్స్ కూడా మనం చూసాం, పాన్ ఇండియాగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో అటు చెన్నైలోను, బెంగళూరులోను, విజయవాడలోను, ముంబైలోను అన్ని చోట్ల కూడా ప్రమోట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఈ సినిమాని రీచ్ అయ్యేలాగా, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఆ బుచ్చిబాబు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పటికీ ఒక 2 సార్లు పోస్ట్ పోన్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ అది ఒక మంచి అవుట్పుట్ రావడం కోసమే ఈ డిలే అయిందని చెప్పేసి ఒక మంచి డేటు. IPL సీజన్ కూడా ముగిసింది. ఓవైపు సింగిల్ స్క్రీన్స్లో సినిమాలు లేవు అంటూ కూడా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో పెద్ది లాంటి ఒక పెద్ద సినిమా థియేటర్స్కి రావడం, ఆ కళ అంతా కూడా మనకి సింగిల్ స్క్రీన్స్ ముందు, థియేటర్స్ ముందు కనిపిస్తుంది. ఒక మంచి సినిమా రిలీజ్ అయితే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ దగ్గర ఎంత హంగామా చేస్తారో కనిపిస్తుంది. మనం మల్టీప్లెక్స్లో కూడా 8 o'clockకి షో పడినప్పటికీ కూడా అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంత హంగామా చేయడం కానీ, ఇలా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇటువంటివి ఉండవు, అటువంటివి ఏమి ఉండవు. కానీ ఒక సింగిల్ స్క్రీన్కి వచ్చేసరికి, సింగిల్ స్క్రీన్ దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం, బ్యాండ్ మేళంతో వాళ్ళంతా కూడా ఒక సెలబ్రేషన్ లాగా ముందు నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సినిమాకి సంబంధించి. ఆ సెలబ్రేషన్ అంతా కూడా మనం ఈరోజు ఇక్కడ ఈ శ్రీరాములు థియేటర్ దగ్గర చూడొచ్చు. సో షో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. లోపలంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా పెద్దిని చూడడానికి రెడీ అయిపోయారు. సో 3 గంటల 10 నిమిషాలు ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది, మల్టీప్లెక్స్లో ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో పాజిటివ్ రివ్యూస్ అయితే వినిపిస్తున్నాయి. మరి సింగిల్ స్క్రీన్స్లో ఈ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, మీరు ఎక్స్క్లూజివ్గా మొత్తం ఫ్యాన్స్ అందరి, పబ్లిక్ మొత్తం కూడా ఏం మాట్లాడతారు ఈ సినిమాకి సంబంధించి, పెద్దికి సంబంధించి. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంత మిక్స్డ్ టాక్ కూడా వినిపించింది. సో ట్రైలర్ ఇలా ఉంది, ట్రైలర్ అలా ఉంది, స్టోరీ ఇంతేనేమో అని చెప్పేసి కూడా కొంతవరకు వినిపించింది. మరి సినిమా చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గ్లోబల్ స్టార్ ఇమేజ్ని పెద్ది నిలబెడుతుందా? సో సింగిల్ స్క్రీన్స్కి, ఎందుకంటే సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే సింగిల్ స్క్రీన్స్కి దాదాపు ఒక 1 week 10 days వరకు కూడా నాన్ స్టాప్గా రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే ఇంకా హాలిడేస్, ఇటు కాలేజెస్కి, స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి, అండ్ ఇంకా IPL కూడా ముగిసిపోయింది. సో ఇప్పటి వరకు సమ్మర్లో మనకు ఒక పెద్ద సినిమా అనేది రిలీజ్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయబోతుంది. ఆడియన్స్ అందరూ కూడా ఏం మాట్లాడతారు సినిమా గురించి, సినిమా ఎలా ఉండబోతుందో మీరు లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అంతవరకు మీరు RTV లైవ్ చూస్తూనే ఉండండి.